కేవలం 3% జీఎస్టీ కట్టాల్సి వస్తుందని జీఎస్టీ ఎగ్గొట్టడానికి బిల్ లేకుండా బంగారం కొంటూ ఉంటారు. కానీ దాని కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయో తెలుసా? పాయింట్ నెంబర్ 1, మీరు బిల్ లేకుండా కొంటారు. ఒక 10 లక్షల ఆభరణం కొన్నారు అనుకుందాం. మీకు మిగిలేదంతా జీఎస్టీ లేకుండా కొంటే కేవలం 30,000. భవిష్యత్తులో బంగారం రేట్ని దృష్టిలో పెట్టుకుంటే ఈ 30,000 ఏ పార్టీ చెప్పండి? సరే, ఆ విషయం అలా ఉంచండి. ఈ 10 లక్షల ఆభరణాన్ని తీసుకెళ్ళి మీరు బ్యాంకులో పెట్టి లోన్ తీసుకోవాలనుకుంటున్నారు అనుకుందాం. అప్పుడు మీకు భవిష్యత్తులో వచ్చే చట్టాల వల్ల బిల్ లేకుండా మీరు ఆభరణాన్ని లోన్ కోసం పెడితే బ్యాంకులు ఆభరణాన్ని తీసుకోవు, లోన్ ఇవ్వవు. అప్పుడు ఏం చేస్తారు? నెంబర్ 2, మీ కర్మ కొద్దీ ఆభరణం పోయింది అనుకుందాం. మీ అదృష్టం కొద్దీ ఆభరణం దొరికిందే అనుకుందాం. పోలీసులకి మీరు బిల్ చూపించకపోతే అది మీది అని ఎలా ప్రూవ్ చేసుకుంటారు? రికవరీ టైంలో కంపల్సరీ పోలీసులకి మీరు బిల్ చూపించి తీరాల్సిందే. ఒకవేళ ఆ బిల్ లేకపోతే అది మీది అని నిరూపించుకోవడానికి మీరు 1,00,000 పాటలు పడాల్సి వస్తుంది. నెంబర్ 3, జీఎస్టీ ఎగ్గొట్టడానికి వ్యాపారస్తుడు సైతం బిల్ లేకుండా మీకు బంగారం అమ్ముతున్నాడు అంటే ఆ బంగారాన్ని మీరు అనుమానించాల్సిందే. వాడు అంటాడు, మీరు ఇంకో షాప్కి వెళ్ళండి, కావాలంటే క్వాలిటీ చెక్ చేయించుకోండి, ప్యూరిటీ చెక్ చేయించుకోండి అని. కానీ ఎంతో కొంత ఏదో ఒక మతలబు లేకుండా వాడు అలా అమ్మడనే విషయం మీరు గుర్తుపెట్టుకోండి. పాయింట్ నెంబర్ 4, సరే, కొద్ది సంవత్సరాలు గడిచింది, ఆభరణానికి ఏదైనా రిపేర్ వచ్చింది అనుకుందాం. మీరు వాడి దగ్గరికే వస్తారు, బిల్ చూపించరు, అది వాడి దగ్గరే కొన్నారని చెప్పి వాడే నమ్మడు. అప్పుడు ఏం చేస్తారు? దాన్ని రిపేర్ చేయించుకోవడం కోసం మీరు అదనంగా డబ్బులు కట్టాల్సి వస్తుంది. అదే మీ దగ్గర బిల్లు ఉంటే 5 ఏళ్ళైనా 10 ఏళ్ళైనా సరే వాడి దగ్గరికి వెళ్తే కనీసం కన్సిడర్ చేస్తాడు, ఇది నా దగ్గరే కొన్నారు, ఈ కస్టమర్ నేను వదులుకోకూడదు కాబట్టి నేను విదౌట్ ఎనీ ఛార్జెస్ దీన్ని రిపేర్ చేసి ఇవ్వాలి అని అనుకుంటాడు. కాబట్టి అక్కడ సైతం బిల్లు ఉపయోగపడుతుంది. పాయింట్ నెంబర్ 5, ఒక ఆభరణం కొన్నారు అనుకుందాం. అందులో రాళ్ళు ఎట్సెట్రా ఎట్సెట్రా ఉన్నాయి. ఆ ఆభరణాన్ని తిరిగి మార్చాలి అనుకుంటున్నారు. రేపు వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడే మార్చుకోవాలని చూస్తారు. బిల్లు ఉండదు. అప్పుడు వాడు రాళ్ళకి కొన్నప్పుడు వేసిన లెక్క, ఇప్పుడు మీరు అమ్ముతా అన్నప్పుడు వేసిన లెక్క వేరుగా చేసి చూపిస్తాడు. మీరు దాన్ని క్వశ్చన్ చేయలేరు, ఎందుకని మీ దగ్గర బిల్ లేదు కాబట్టి. మీరు క్వశ్చన్ చేయనప్పుడు మీరు లీగల్గా ఎలా ప్రొసీడ్ అవుతారు? కన్జ్యూమర్ కోర్టుకు వెళ్ళి వాడిని చొక్కా పట్టుకు లాగాలి అంటే మీ దగ్గర బిల్లు ఉంటేనే కదా పని చేయగలుగుతారు. లేకపోతే అసలు నా దగ్గరే కొనలేదు, ప్రూఫ్ ఏంటని అంటాడు. అప్పుడు ఏం చేస్తారు? ఇలా దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ చెక్ పాయింట్స్. బిల్లు కేవలం 3% జీఎస్టీ ఎగ్గొట్టడం కోసం బిల్ లేకుండా బంగారం తీసుకుంటే ఇలాంటి పరిణామాలు బోలెడని ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి 1,00,000కు 3,000 సేవ్ చేసి మీరు సాధించేది ఏముంటుంది? కాబట్టి బంగారాన్ని బిల్ లేకుండా కొనకండి.